వామ్మో, ఇద్దరికి దాదాపు 50 ఏళ్ళు అయినా సరే నిన్న కాక మొన్న ప్రేమించుకొని డేటింగ్ చేసుకుంటున్న యంగ్స్టర్స్ లా ఉన్నారు భయ్య. కపుల్ గోల్స్ అంటే ఒకే కూల్ డ్రింక్ లో 2 స్ట్రాలు వేసుకుని తాగడం, కలిసి సినిమాలు షికార్లకు వెళ్ళడం, ఇది మాత్రమే కాదు, వీళ్ళిద్దరిని చూస్తుంటే నిజమైన కపుల్ లా అనిపిస్తున్నారు అనమాట. ఇద్దరు కలిపి వర్కౌట్ కి వెళ్తారు అనమాట. అంటే ఒకళ్ళు పుష్ చేసుకుంటున్నారు. He's remarkable as a man, husband. జిమ్ లో అవ్వచ్చు, అది పర్సనల్ లైఫ్ లో అవ్వచ్చు. ఇవాళ పెళ్లి అయిందా రేపు డైవర్స్ చేసుకున్నామా అన్నట్టు ఉంటున్నారు ఈ మధ్యన ఉన్న యంగ్స్టర్స్ అందరూ. ఎస్పెషల్లీ ఈ జెన్జీ జనరేషన్ ఈ కపుల్ నుంచి చూసి నేర్చుకోవాల్సిన కొన్ని విషయాలు ఏంటంటే, మీ పార్ట్నర్ తో కలిపి జిమ్ కి వెళ్ళండి. ఒకవేళ జిమ్ కి రావడం ఇష్టం లేదు, అలా బద్దకిస్తే మీతో పాటు తీసుకెళ్లి ఇద్దరు కలిపి ఈక్వల్ గా ట్రైనింగ్ చేయండి. దీనివల్ల ఏంటంటే ఒకళ్ళకి మించి ఒకళ్ళు చేయాలని ఆ ఎనర్జీ క్రియేట్ అవుతుంది. నెక్స్ట్ కలిసి గ్రాసరీ షాపింగ్ వెళ్ళండి. If I'm cooking, he steps into the kitchen and cooks with me. So it's more like we do things together. అప్పుడు ఆబ్వియస్లీ ఈ డైట్ ఫుడ్ మీద ఇంట్రెస్ట్ అనేది ఇద్దరికి క్రియేట్ అవుతుంది అనమాట. కలిపి కుకింగ్ చేసుకోండి అంటే ఒక హెల్తీ లైఫ్ స్టైల్ లీడ్ చేయండి. ఈ మధ్యన సెక్షువల్ ప్రాబ్లమ్స్ కూడా చాలా కామన్ అయిపోతున్నాయి, పెరిగిపోతున్నాయి. జెన్జీస్ టెస్టోస్టెరాన్ లెవెల్స్ అనేవి కూడా చాలా వీక్ ఉంటున్నాయి అబ్బాయిలకి. మోస్ట్ ఆఫ్ ద జెన్జీస్ ఆర్ వెరీ వెరీ అన్కాన్ఫిడెంట్ అనమాట. నా క్లోజ్ సర్కిల్ లోనే చాలా మంది సెక్షువల్ ప్రాబ్లమ్స్ తో బాధపడుతున్నారు. కారణం ఏంటంటే ఇనఫ్ స్లీప్ ఉండట్లేదు. పార్ట్నర్స్ ఇద్దరు కలిపి మార్నింగ్ ఎప్పుడో వెళ్తే నైట్ ఏ టైంకి వస్తున్నారో తెలియట్లేదు. సో మేక్ షూర్ యూ షేర్ దిస్ ఇన్ఫర్మేషన్ విత్ యువర్ పార్ట్నర్. వాళ్ళకి కొద్దిగా అర్థమయ్యేలా చెప్పండి, అర్థం చేసుకుంటారు. ఒక క్వాలిటీ టైం స్పెండ్ చేయట్లేదు, దీని వల్ల భేదాభిప్రాయాలు ఏర్పడతాయి. దాంతో పాటు ప్రాపర్ న్యూట్రిషన్ ఉండదు, ఎడిక్వేట్ స్లీప్ ఉండదు, అండ్ దాంతో పాటు లాట్స్ ఆఫ్ స్ట్రెస్ అనమాట. రైట్ అమౌంట్ ఆఫ్ న్యూట్రిషన్ ఉండదు. 10 అడుగులు ఇద్దరు కలిపి నడడానికి కూడా టైం లేకుండా పోయింది. అమ్మాయిలకు కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. హార్మోనల్ ఇంబ్యాలెన్స్, థైరాయిడ్, PCOS, ఇలా స్ట్రెస్ మేనేజ్మెంట్. అబ్బాయిలకి లో టెస్టోస్టెరాన్ లెవెల్స్ ఉండడం ఈ మధ్యన అమ్మాయిలకి అబ్బాయిలకి చాలా కామన్ అయిపోయింది ఈ జెన్జీ లైఫ్ స్టైల్ వల్ల. అండ్ కొన్ని స్టడీస్ లో కూడా ఏం మెన్షన్ చేశారంటే, ఈ సెక్షువల్ డిఫికల్టీస్ ఎవరైతే ఫేస్ చేస్తున్నారో వాళ్ళు మోస్ట్లీ పోర్నోగ్రఫీకి బాగా ఎడిక్ట్ అయిపోతున్నారంట. మీరు ఫిట్ గా ఉండాలంటే ఎక్కువ ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోద్దబ్బా. కలిసి వండుకోండి, కలిసి తినండి, ఇంట్లోనే కుక్ చేసుకోండి, కలిపి వర్కౌట్ చేయండి. ఇద్దరు కలిపి రెగ్యులర్ గా జిమ్ కి వెళ్తా ఉండడం, అంటే కలిసి భోజనం చేయడం, కలిసి పడుకోవడం, ఇవన్నీ చేస్తే చూసారు కదా, వీళ్ళలా మీరు కూడా ఎంత ఏజ్ వచ్చినా సరే మనం యంగ్ గా ఆనందంగా ఉండాలంటే మనలోని ఎటువంటి కుళ్ళు, స్ట్రెస్, ఇవన్నీ నెగిటివిటీ అనేది ఉండకూడదు అనమాట. అలా ఉండకూడదు అంటే మీరు ఒక హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయాలి ఫస్ట్.